నీకు భ్రమరాంబికకి పడదు. ఎందుకక్క గంట నుంచి పడిగాపులు కాస్తున్నావు? రే, అసలు ఆ వారసురాలెవరో నేను కళ్ళారా చూసి ఒక కన్ఫర్మేషన్కి రావాలి. తను జ్యోతిలో ఉందని మాధవి చెప్పింది కదా. నేను నా మనుషులతోని జ్యోతిని చంపించాను. మరి జ్యోతి ఇక్కడ ఉండే ఛాన్స్ ఎలా ఉంటుంది? నేను చూస్తేనే గాని నమ్మను. అది కనబడుతుందేమోననే కదా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వచ్చి ఇంతసేపు అయింది, ఆ వర్ష కనబడటం లేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చూద్దాం పదక్క. రే, నీ బుర్రకి చెదలు పట్టిందా? అక్కెలా ఇంట్లోకి రాగలరా? అక్కకి ఎంట్రీ లేదు కదా. భ్రమరాంబిక గనక అక్కని చూస్తుందంటే ఇక్కడి నుంచి కాదు, ఊరి నుంచే తరిమేస్తుంది. ఎందుకొచ్చిన కూడా ఒక్క మొహం కనిపించకుండా బయట చిన్న కప్పుకో. అలా కోపంగా చూడకక్క. భ్రమరాంబిక చూస్తే ప్రాబ్లం అవుతుంది. నీ మేలు కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోక్క. అక్క, వర్ష వస్తుందక్క. రే, అస్సలు నమ్మలేకపోతున్నాన్రా. అచ్చం జ్యోతిలాగే ఉంది. మీకు తెలిసినా మీరు చూసిన జ్యోతిని మీరు చూడలేదు కదక్కా. కాస్త దగ్గర నుంచి చూస్తేనే తప్ప ఏదీ తేల్చుకోలేకపోతున్నాను. అక్క అక్క వద్దక్క. ఏ, ఉండండ్రా. అదెవరో నేను తెలుసుకోవాలి.